ఇప్పుడైతే మనం గాజువాకలో ఉన్నాం. గాజువాకలో ఎందుకు ఉన్నాం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం వినాయకుడిని బెల్లంతో మొత్తం వినాయకుడిని ప్రతిష్ఠించారనమాట. సో ఇది చాలా కొత్తగా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతున్న విషయం. సో అదే మీకు చూపించబోతున్నాను. సో ఇది ఎక్కడంటే గాజువాక దగ్గర మీకు బెల్లం వినాయకుడు అంటే ఎవరైనా చెప్తారు, ఓకేనా? సో ఇప్పుడైతే మనం చూడండి, మొత్తం వీడియో అంతా చూడండి, ఓకే? ఇప్పుడైతే మనం చెప్పాను కదా గాజువాకలోని ఉన్నాం. మనం ఇప్పుడు బెల్లం వినాయకుడు దగ్గర ఆ వినాయకుడు అనేది నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూడాలనుకుంటే మీరు ఎక్కడికి రావాలంటే గాజువాక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బెల్లం వినాయకుడు ఎవరంటే ఎవరైనా చెప్తారు. సో ఒకసారి మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకే? సో చూస్తారు కదా ఫ్రెండ్స్, బెల్లం వినాయకుడు కంప్లీట్లీ మొత్తం 20 tons ఆఫ్ బెల్లంతో చేసిన వినాయకుడు అనమాట ఇది మొత్తం, ఓకే? సో టాప్ నుంచి మొత్తం డౌన్ ఏదైతే ఉందో అదంతా బెల్లమే, ఓకే? చూస్తారు కదా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బెల్లం వినాయకుడి దగ్గర ఉన్నాను. అక్కడి నుంచే నేను మీకు కవరేజ్ కూడా ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ రావాలంటే మీరు గాజువాక రావాలా, గాజువాక నుంచి అక్కడ బెల్లం వినాయకుడు అంటే ఎవరైనా చెప్తారు. సో మీరైతే అందరూ దయచేసి ఈ పందిరికైతే రండి, వచ్చి దర్శించుకోండి. చాలా బాగుంది. అండ్ మొత్తం 72 feet అనమాట. అంటే ఈ బెల్లం ఏదైతే ఉందో బెల్లం వినాయకుడు ఉంది కదా, ఇది మొత్తం 72 feet అండ్ 20 tons బెల్లం, 20 tons బెల్లంతో ఇది మొత్తం తయారు చేస్తారు. మొత్తం ఇదంతా చేశారు. చూడొచ్చు మొత్తం బెల్లం డబ్బానే మొత్తం అచ్చు బెల్లంతో చేసిన వినాయకుడు అనమాట. సో ఇది సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇదే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. చాలా బాగుంది. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి చూసేయండి, ఓకేనా? డోంట్ మిస్ దిస్, ఓకే? బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KV Talks. బాయ్.